పార్టీలో ఉండి పార్టీలో పదవులు అనుభవించి ఈరోజు పార్టీ అధికారంలో లేకపోవడంతో ఈరోజు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడడానికి మాజీ డీసీఎంఎస్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, పార్టీని వీడి ఈరోజు పార్టీ అధికారంలో లేకపోవడంతో పార్టీని వీడి అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. మీతో ఏమైనా ముందుగా డిస్కస్ చేశారా? మొత్తానికి పార్టీ ఖాళీ అయిపోతుంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. విడవలూరు మండలం ఖాళీ అయిపోయింది అంటున్నారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధికారంలో ఉండగా రాజ్యసభ సభ్యులను అయితేనేమి శాసనమండలి సభ్యులను కూడా నామినేట్ చేయడం జరిగింది. వాళ్ళే కోట్ల రూపాయలకి అమ్ముడుపోయినారు. అంటే వాళ్ళు శాలరీ 3 లక్షలు 4 లక్షలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి నామినేట్ చేసినటువంటి రాజ్యసభ సభ్యులు శాసనమండలి సభ్యులు అమ్ముడుపోతున్నారు. ఈరోజు వీళ్ళు పాపం ఒక గ్రామ సర్పంచులు మండల లెవెల్లో ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే పవర్ పాలిటిక్స్కి బానిసలు అయిపోతారు. దాంట్లో భాగమే ఇది. అంతేగాని ఖాళీ అయిపోతారని చెప్పుకుంటాను. ఇదేమైనా అంగట్లో వస్తువా ఖాళీ అయిపోవటానికి? ఈ రాష్ట్రంలో 40% ఓటింగ్ ఉన్నటువంటి ప్రజాదరణ ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు పార్టీలో తీర్థం పుచ్చుకున్న వాళ్ళు అందరూ కూడా మా యొక్క పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కదా. వాళ్ళు ఒక టూరిస్టులు, అంటే పోతూ ఉంటారు వస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ అటు పోయినారు. మేము పోవాల్సిన మాకేం దాంట్లో గురించి మేము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేర్చుకునే వాళ్ళు బాధపడాలా? ఓహో, వాళ్ళని మోసం చేసి వచ్చారే, రేపు మనల్ని ఏమైనా మోసం చేస్తారని మనల్ని చేర్చుకున్నారు. వాళ్ళని ఇప్పుడు వాళ్ళు బాధపడాలి. మేము ఎందుకు బాధపడాలి? పోయిన దానికి మేమేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ రోజైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజాదరణ ఉంది. ఈ రోజు ఎలక్షన్ పెట్టినా కానీ మా పార్టీ అత్యధిక మెజార్టీ గెలిచే పరిస్థితి. మరి స్వప్రయోజనాల కోసం పోయే వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో అయితే ఇప్పుడేం పార్టీలు అనిపించకుండా పోతూ ఉంటారు. మీకు తెలుసో తెలీదో, ఒక పడవలో ప్రయాణించేటప్పుడు సామర్థ్యం ఉన్నంత వరకే పడవ నడుస్తుంది, తర్వాత ఏమైపోద్ది, మునిగిపోద్ది. సో ఆ పరిస్థితుల్లో పడవకు ఒకటి తెలుసు, ప్రయాణించడం తెలుసు, మునగటం తెలుసు. దాంట్లో ఇది ఏ కోకోత ఎంతదో ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే అర్థం చేసుకుంటారు ఈరోజు పరిస్థితుల్లో. బట్ ఏదేమైనా సరే మరి ఏదో డబ్బుతో రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది, మీకే తెలుసు, ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. కేవలం డబ్బుతోనే ఈ యొక్క నియోజకవర్గం ప్రజలైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి అధినాయకత్వాన్ని కొంటామని చెప్పేసి ఏదో వృత్తులోకుతూ ఉన్నారు. రాబో రోజులు కూడా మా అభివృద్ధి ఏదో చూపిస్తామని చెప్పి ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా నేను సంవత్సరాన్ని గడిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కోవూరులో జరిగిందో, ఎలాంటి సంక్షేమం జరిగిందో కూడా తప్పకుండా నేను ప్రత్యక్షంగా కూడా నేను ఒక మీటింగ్ పెడతాను. ఆ రోజు మీ అందరిని పిలిచి కూడా సమావేశం ఏర్పాటు చేస్తాం. మరి ఈరోజు జరిగినటువంటి చేర్పులు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళతో మేము కూడా ఏం మాట్లాడాలి యాక్చువల్గా. ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏముంది? ఇది 2029కి వాళ్ళే చెప్పుకుంటున్నారు మేము ఇటు పోయి అటు వస్తామని చెప్పుకుంటున్నారు అని. మేమేం వాళ్ళని రమ్మని చెప్పడం, వాళ్ళేం పొమ్మని చెప్పలే. అర్థమైందా? ఎందుకు వెళ్ళిపోయారు అనేది ఏమైనా స్పష్టత ఉందంట? చెప్పాం కదమ్మా, వాళ్ళకి ఆ షెల్టర్ ఉంది, షెల్టర్ కావాలంట, అధికారాలు కావాలా, అధికారాలతో కూడా అనుభవించాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ అనుభవించాం. మళ్ళీ అడిగిపోతాం, మేము అక్కడ కూడా ఉంటాం. మాకు ఏసీ గదులే కావాలా, మాకు ఎండ అవసరం లేదు, మేము ప్రతిపక్షాల్లో ఉండేటువంటి మేము ఓపిక లేదని చెప్పి వెళ్ళిపోయినారు. అంతే, అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళ వల్ల పార్టీ ఖాళీ అవుతుందన్న మటుకు ఇవన్నీ అబద్ధాలు. ఇప్పుడు చెప్తున్నారు మాకు ఎంతమంది అయినా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా దగ్గరికి 90 మంది రెడీగా ఉన్నారు. అమ్మా మేమే చెప్తున్నాం, వద్దురా బాబు, ఈ 3 సంవత్సరాలు మీరు అక్కడే ఉండండి, ఈ 3 సంవత్సరాలు మీరు ఆ ఏసీ గదుల్లో ఉండండి, తర్వాత అప్పుడు వద్దులని చెప్పి మేమే చెప్తున్నాం. ఏంటంటే మా దగ్గర పవర్ లేదు, పవర్ ఉండే దగ్గర ఉండండి అని చెప్తున్నాం. ఇప్పుడే చేర్చుకునే వాళ్ళందరూ వాళ్ళ పక్క ఉంటారు, పోయిన వాళ్ళందరూ వాళ్ళ పక్క లేరు. 90 మంది మాతో టచ్లో ఉన్నారు. అయ్యా మేము తప్పయ్యి వెళ్ళాం, మళ్ళీ వస్తామంటే ఇప్పుడు వద్దయ్యా మీరు అక్కడే ఉండండి, మీరు అక్కడే ఉంటే మీకు షెల్టర్ బాగుంటుంది, మీరు అక్కడే ఉండండి. కాబట్టి 2029లో ఆ రోజు వాస్తవంగా ప్రజలు ఎట్ట మద్దతు ఎవరికి ఇస్తారో వాళ్ళ తరఫున నాయకులు వస్తూ ఉంటారు. నాయకులు అటు ఇటు దొల్లుడు పుచ్చకలాగా పలుకుతుంటారు. కానీ ఇప్పటి వరకు చూడండి, రాష్ట్రంలో ఎక్కడున్నా ఏమైనా సరే ప్రజాదరణ రాంగ ప్రతి రోజుకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే దీనికంటే కారణాలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, అక్రమ అరెస్టులే దీనికి అంత నిదర్శనం. మరి మొన్న జరిగిన విషయాల్లో మరి ఎలక్ట్రిసిటీకి ఈ విధంగా కూడా ఒప్పందాలు కుదుర్చుకొని దాదాపు 11,000 కోట్ల రూపాయలు మరి అధినాయకత్వం చేతుల్లోకి పోతుందని చెప్పేసి మా వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఎవరు ముందుకు రాలేదే? మరి ఆ నాయకులు ఎవరు ముందు, కూటమి నాయకులు ఎవరు ముందు వచ్చి మాట్లాడలేదే? మరి ఉర్సా లాంటి కంపెనీలకి మీరు దోషేస్తున్నారా? మరి ఇస్తున్నారంటే రేపు రాజధానిలో ఎన్ని ఉర్సాలు వస్తాయో
రాజధానిలో ఈరోజు మళ్ళీ వచ్చేసి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు, లేదంటే ల్యాండ్ అక్విజిషన్ అంటున్నారు. ఈ యొక్క ల్యాండ్ అంతా కూడా ఎవరి చేతిలో పోద్ది? లాస్ట్కి ఎవరి చేతిలో పోతుంది? కూటమి నాయకుల చేతిలో పోద్ది. ఈరోజు కూడా ప్రజలకి సంబంధించి సంక్షేమాన్ని పక్కన పెట్టి, అభివృద్ధిని పక్కన పెట్టి మరి పంచుకోవడం, దోచుకోవటమే కార్యక్రమంగా చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పుడు మాకు అందరూ స్నేహితులు పోయిన పిల్లకాయలందరూ కూడా మా దగ్గరికి వస్తూ ఉన్నారు, పోయిన వాళ్ళు దొళ్ళు పుచ్చుకోవాలి పోతున్నారు. అంతేగాని వాళ్ళ వల్ల పార్టీ మూతపడిపోద్ది, ఏ ఒక్కడి వల్ల పార్టీ పోయేటువంటి పరిస్థితి కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ. దాంట్లో భాగంగానే కోవూరు నియోజకవర్గం ప్రసన్న కుమార్ రెడ్డి కూడా వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచి కూడా కోవూరు నియోజకవర్గం ప్రజాదరణ కలిగినటువంటి కుటుంబం అది. అంతేకాని ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు పోతున్నారంటే మాకైతే టచ్లోకి రాలా. మరి వాళ్ళు దేనికి పోయినారో, ఎందుకోసం పోయినారో, ఏమి తీసుకోపోయినారో మాకన్నా మీకే ఎక్కువ తెలిసి ఉంటుంది. మేము అంత దూరం కూడా పోవదలుచుకోవాలా. ఎందుకంటే ఈ గ్రామ స్థాయి నాయకులు వీళ్ళు పోయినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు. ప్రజల్లో ఆల్రెడీ ఎంత వ్యతిరేకత ఉందో పార్టీ మీద అందరికీ తెలుసు. సో ఆ ప్రజా ఆదరణ కావాలి. ప్రజా ఆదరణ ఉన్నటువంటి పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. సో అందుకనే కానీ ఏదో చెప్పుకుంటా ఉన్నారు, అబ్బా ఖాళీ అయిపోయింది. ఖాళీ ఏం కాదమ్మా, ఇది ఒక పార్టీ. ఇది రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీ, 40% ఓటింగ్ ఉన్నటువంటి శాతం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇదేం కాదు. అయితే మళ్ళీ ఎలక్షన్ వచ్చే టైంకి వీళ్ళందరూ ఇక్కడికి మళ్ళీ వస్తానంటే మీరు ఆహ్వానించే అవకాశం ఉందా? మాకన్నా ముందు వాళ్ళని అడగాలి మీరు ఆ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకుంటున్నారు ఎలక్షన్ వరకు మీ దగ్గర వీళ్ళు పనిచేస్తున్న నమ్మకం మీరు తీసుకుంటున్నారు, అడుగుంటే బాగుండేది. మాకేమైతే ఏంటంటే ఆ రోజు ప్రజలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, ఏ గ్రామం నుంచి లీడర్ పోయినాడో ఆ గ్రామ ప్రజల్ని మేము అందరం కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం. ఆ గ్రామ ప్రజలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే దాన్ని తప్పకుండా పార్టీ కూడా శిరసా వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారమ్మా. దాంట్లో భాగంగానే ఈరోజు పోయిన వాళ్ళు కూడా మీకు తెలియదు ఏం లేదు. నిన్న మొన్నటి వరకు ఎవరే పార్టీలో ఉంటారు, ఎవరే పార్టీలో వచ్చేసి బయట ఇచ్చినారు, ఎవరే పార్టీలో వచ్చేసి కూర్చొని మాట్లాడడం కూడా మీకు బాగా చక్కగా తెలుసు. మరి ఈరోజు ఎందుకు పోయినారని చెప్పి మీరు కూడా అక్కడ ఏమైనా క్వశ్చన్ వేసారు లేదో నాకే తెలియదు. కానీ నాకేసిన క్వశ్చన్లో భాగంగా మీకు నేను సమాధానం చెప్పేది ఏంటంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరితోనో, ఏ నాయకుడితోనో, ఎవరితోనో కూడా అంతరించిపోయే పార్టీ కాదు. ఈ యొక్క పార్టీ రాబో రోజుల్లో కూడా మరి ప్రజా ఆదరణ కలిగిన పార్టీ కాబట్టి రాబో రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. మరి ఇటువంటి కాలంలో వచ్చేసి వీళ్ళు మరి ఈరోజు పరిస్థితి మీకేం తెలియదు ఏముంది. ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు వాళ్ళని మీరు చెప్పండి, ఒక మాట చెప్పండి. దేనికి తీసుకున్నట్టు? మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పే వాళ్ళని ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు, ఏం అవసరం తీసుకున్నట్టు. కాకపోతే ఏందో వచ్చేసి మాకు కోసం ఎంపర్లు పడి మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క సంవత్సరం రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి కాదని ఈరోజు వీళ్ళు మా దగ్గరకు వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చూసి మా యొక్క దగ్గర కండవలు వేసుకున్నారని చెప్పినారు ఈరోజు. రేపు నేను చెప్తున్నా ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత నేను క్వశ్చన్ చేస్తున్నా, ఏం అభివృద్ధి మీరు చేశారో ఒక కాగితం తీసుకురండి, ఏం సంక్షేమం తీసుకురండి. మేము మా పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వస్తా. మీ సంవత్సరం అయిన తర్వాత ఒక మ్యానిటరీ తీసుకుందాం. 1 year తర్వాత మీరైతే ఏం కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క కోవూరు నియోజకవర్గం, నేను మొత్తం కూడా మాట్లాడటం వల్ల ఈ కోవూరు నియోజకవర్గంలో స్పీడ్గా వచ్చేసి మేము అన్నీ చకచక చేస్తూ ఉన్నామని చెప్తున్నారు కదా. ఈ కోవూరు నియోజకవర్గం ఎన్ని కోట్లతో మీరు అభివృద్ధి చేశారు, ఎంత సంక్షేమానికి ఎన్ని కోట్లు పంచారనే దాని మీద మీరు తీసుకురండి. మేము కోవూరు నియోజకవర్గంలో మా జరిగినట్టు 5 సంవత్సరాల్లో ఎంత సంక్షేమం ఇచ్చాం, ఎంత అభివృద్ధి చేసాం, మేము కూడా పేపర్ తీసుకొని వస్తాం. అది వాస్తవాలు మాట్లాడుకోవాలి. అంతేగాని వాస్తవాలు అవాస్తవాలు చెప్పేసి ఏదో మాకు ఆ రోజు కార్యక్రమాలు చేసుకుంటూ ఊకదంపుడు ఉపాన్ని సలించుకుంటూ పోతున్నారు. కానీ దాన్ని ప్రజలు ఎవరైనా నమ్మే పరిస్థితులు లేరు మేడం. సో ఎంతమంది వెళ్ళినా కూడా పార్టీకి అయితే ఎలాంటి నష్టం జరగదంటారు? ఏమి నష్టం జరగదమ్మా, పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. ఎంతోమంది పోయినారు అయినా కానీ పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ఉంది, పార్టీకి ఉన్నటువంటి ఓట్లు ఉన్నాయి, పార్టీకి ఉన్నటువంటి ప్రజా సంక్షేమం ఏదైతే ఆ రోజు 5 సంవత్సరాలు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఈరోజు ప్రజలు ఉన్నారు. సరే మొన్న కూడా అండగా ఉండారు, బట్ భగవంతుడు తెలియాలి అది వచ్చేసి ప్రజల తప్పో లేకపోతే ఈవీఎంల సహకారం మాకైతే తెలియదు. కానీ మొన్నటి కూడా మాకు ప్రజల ఆదరణ ఉందని మేము నమ్మాం. బట్ ఏం జరిగిందో భగవంతుడికి తెలియాలి మనం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.